వెల్కమ్ టు ఆన్ టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేస్. ఈ కేసులో మనం కొంత ఇప్పుడు ఒక బ్రేకింగ్ వార్తగా కూడా ఈ కేసును చూడవచ్చు. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి ఎంతోమంది ఉన్నారు. అయితే మనకు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇక్కడ రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే ఉందో ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఈడీ కస్టడీలో ఈ రోజుతో కూడా ముగిసినట్టు నేపథ్యంలో ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించాలనేది కూడా ధర్మాసనం చెప్పింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది కూడా. అయితే ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 11 గంటల వరకు కూడా ఆమె మళ్ళీ ఆ రోజు కోర్టులో హాజరుపరచాలనేసి కూడా న్యాయస్థానం ఒక స్పష్టమైనటువంటి తీర్పునైతే చెప్పింది. అయితే కవితను కస్టడీలోకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజుల పాటు ఇచ్చింది, ఆ తర్వాత 3 రోజులు ఇచ్చింది, ఇప్పుడు ఏకంగా 14 రోజుల పాటు ఇవ్వడం ఇక్కడ ఒక గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జ్యుడిషియల్ కస్టడీలో అయితే ఇచ్చింది ఈ న్యాయస్థానం. అయితే కవితను తీహార్ జైలుకు కూడా తరలించారు. అక్కడ విచారణ జరుపుతారనేసి కూడా అధికార వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. అయితే కవిత బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్లయితే ఈ కేసులో కవిత మధ్యంతరమైనటువంటి బెయిల్ పిటిషన్ వేశారు. తన కుమారుణ్ణి పరీక్షల నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కూడా కవిత గారు కోరారు. అయితే ఈ పిటిషన్ పైన కూడా సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలనేసి కూడా కోర్టు ఈడీని అయితే కోరింది. దీంతో సిబిఐ ప్రత్యేకమైనటువంటి కోర్టు తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఈ బెయిల్ పిటిషన్ పైన కూడా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా విచారణ జరుపుతామనేసి కూడా ఆ రోజు విచారణ జరుపుతామనేసి కూడా న్యాయస్థానం తెలిపింది. దీంతో విచారణకు సహకరించడం లేదంటూ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, కవిత గారు విచారణకు సహకరిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే అంటే మంగళవారం ఈమెని కవితను ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో దీంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో కూడా హాజరుపరిచారు. ఈ జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలనేసి కూడా కోర్టును ఈడీ అధికారులు అయితే కోరారు. మరికొన్ని రోజులు కస్టడీని ఇవ్వాల్సిందేననేసి కూడా న్యాయస్థానంలో వాదించారు. కవిత విచారణకు కూడా సహకరించడం లేదని, మరింత సమాచారం రాబట్టాల్సిన ఉందనేసి కూడా ఈడీ తరపు న్యాయవాదులు అయితే కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ కవిత అలాగే కేజ్రీవాల్ కలిసి కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా, అందుకే మరోసారి కూడా వారం రోజుల పాటు ఈ యొక్క కస్టడీ అని అంటే మరొక వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలనేసి కూడా ఈడీ కోరింది. ఇటువంటి నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాబట్టి అంటే ఇక్కడ ఇది విధించడంతో పాటుగా ఈమె కవిత గారు కూడా మీడియా కూడా కొంత మాట్లాడారనమాట. అయితే ఏం చెప్పారనేది కనుక మనం చూసినట్లయితే కోర్టుకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత ఒక సంచలనమైనటువంటి కామెంట్ అయితే చేసింది. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాననేసి కూడా చెప్పింది. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, ఇక పొలిటికల్ లాండరింగ్ కేసు అని కూడా ఆమె విమర్శించారు. తనకు తాత్కాలికంగా తనను జైల్లో పెట్టవచ్చేవో కానీ క్లీన్ చిట్తో బయటకు వస్తాననేసి కూడా అన్నారు ఆమె. తనను ఏ తప్పు చేయలేదని, అప్రూవర్గా మారాననేసి కూడా అన్నారు. అప్రూవర్గా మారారనేసి అన్నారు. కానీ ఈ కేసులో ఒక నిందితుడికి బీజేపీలో ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇందులో నిందితులుగా ఒకరుగా ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో చేరిపోతే ఇక రెండో వ్యక్తి కూడా బీజేపీ టికెట్ ఇచ్చిందనేసి కూడా కవిత వ్యాఖ్యానించారు. ఇక మూడో నిందితుడికి 50 కోట్ల రూపాయలు ఫండ్, అంటే 50 కోట్ల రూపాయల ఫండ్ ఏదైతే ఉందో బీజేపీకి ఇచ్చారనేసి కూడా ఆమె తెలియజేశారు. అంటే ఈ రకంగా ఏంటంటే పూర్తిగా ఈమెని ఈ కేసులో విరికించడం కోసం ఇలా ఏమన్నా చేస్తున్నారనే ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈమె ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే ఇందులో ఈమె ప్రమేయం ఉందా లేదా? ఇప్పుడు 1వ తేదీ వరకు కూడా ఈ మధ్యంతర బెయిల్కు సంబంధించి తన కుమారుడు పరీక్షా సమయాలు ఉన్నాయనేసి ఏదైతే మధ్యంతర బెయిల్ కోరిందో దాన్ని 1వ తేదీన ఈమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చి బెయిల్ను ఇస్తారా లేదా, అలాగే కంటిన్యూ చేస్తారా లేదా మరికొంత సమయం పొడిగించి ఆమె మరికొన్ని రోజులు ఈడీ కస్టడీలోనూ జైల్లోనూ పెట్టేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఈమె యొక్క పాత్ర, ఈమె నిందితురాలా కాదా అనేది కూడా తెలియాలంటే మరికొన్ని రోజులైతే మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఆన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్నాం బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.